హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. మనం లాస్ట్ క్లాస్లో బ్లడ్ వెజల్స్ గురించి, హార్ట్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం బ్లడ్ గురించి నేర్చుకుందాం. మన బాడీలో మనం బతికుండగానే ఎవరికైనా డొనేట్ డొనేట్ చేయగలిగేది బ్లడ్ ఒకటే, అవునా? అంటే మన బ్లడ్ అనేది మనం బతికుండగానే వేరొకరికి డొనేట్ చేయొచ్చు. సో ఈ బ్లడ్ అనేది ఫస్ట్ ఎవరు కనుగొన్నారు? విలియం హార్వే. ఎవరితను? విలియం హార్వే. మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం బ్లడ్ వెల్స్ బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుందని. సో ఆ బ్లడ్ని ఫస్ట్ కనుక్కుంది ఎవరు? విలియం హార్వే. ఈ బ్లడ్ని కనుగొన్నారు. సో ఈ బ్లడ్ అనేది మనకి అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చేసి ఎంత ఉంటుంది? 280 ml ఉంటుంది. అలాగే పెరిగి పిల్లల్లో 1 kg వెయిట్ కి 80 ml బ్లడ్ ఉంటుంది. అలాగే అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు 1 kg వెయిట్ కి 70 ml బ్లడ్ ఉంటుంది. బ్లడ్ అనేది ఒక లిక్విడ్ టైప్ లో ఉండే టిష్యూ. ఈ బ్లడ్ లో మనకి ఇంకేముంటాయి చూడండి. మనకి బ్లడ్ లో 55% ప్లాస్మా ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన 45% లో బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఈ ప్లాస్మాని సీరం అని కూడా అంటారు. ఏమంటారు? సీరం అని కూడా అంటారు. ఈ ప్లాస్మాలో మనకి CO2, ప్రోటీన్స్, గ్లూకోజ్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి బ్లడ్ సెల్స్ లో WBC, RBC అండ్ ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం RBC గురించి చూద్దాం. RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్. వీటికి ఇంకో నేమ్ కూడా ఉంది. ఏంటది? ఎరిథ్రోసైట్స్. తెలుగులో ఎర్రరక్త కణాలు అంటారు, ఇంగ్లీష్లో రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. వీటికి ఇంకో నేమ్ ఉంది, ఎరిథ్రోసైట్స్. ఇవి మన బాడీలోని వీటి యొక్క లైఫ్ స్పాన్ చూస్తే మన బాడీలో 120 డేస్ ఉంటాయి. అంటే ఇవి 120 డేస్ మాత్రమే జీవించి ఉంటాయి. సో మనకి బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? మరి బోన్ మ్యారో. ఎక్కడి నుంచి? బోన్ మ్యారో అంటే ఎముక మధ్య నుంచి. బోన్ మ్యారో అంటే ఎముక మధ్య నుంచి ఈ RBC అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 120 డేస్. నెక్స్ట్ వీటి యొక్క ఫంక్షన్ ఏంటి? ఈ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? మనకి ఫంక్షన్ ఏంటి? క్యారీస్ ఆక్సిజన్ అండ్ CO2. వీటి యొక్క ఫంక్షన్ ఏంటి? మన బాడీలోకి O2ని అంటే బాడీ పార్ట్స్ అందరికి క్యారీ చేస్తాయి. అంటే ఆక్సిజన్ ని బయట చేస్తాయి. అలాగే CO2 లంగ్స్ పంపిస్తాయి. లంగ్స్ CO2 బయట పంపిస్తాయి. ఓకే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఏ షేప్ లో ఉంటాయి? ఇవి చూడడానికి రౌండ్ గా ఉన్న ఈ బైకాన్కాయిడ్ డిస్క్ షేప్ లో ఉంటాయి. ఇవి మనకి 120 డేస్ తర్వాత చనిపోతూ ఉంటాయి. అంటే రోజుకి కొన్ని లక్షల్లో పుడుతూనే ఉంటాయి, కొన్ని లక్షల్లో చనిపోతూనే ఉంటాయి. మరి ఇవి ఎక్కడ చనిపోతుంటాయి? ప్లేన్. దీన్ని తెలుగులో ప్లేహ్లో అంటారు. ఎర్ర రక్త కణాలు అనేవి స్పెయిన్ లో చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్లేస్ లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్ ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు. ఈ ఎర్ర రక్త కణాల్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది మనకి హిమోగ్లోబిన్. మన బ్లడ్ లో హిమోగ్లోబిన్ ఉంటుంది. మన బ్లడ్ లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది మెయిన్. ఇది ఐరన్ ని కలిగి ఉంటుంది. అందువల్ల మన బాడీలోని బ్లడ్ అంతా కూడా రెడ్ కలర్ లో ఉంటుంది. అంటే ఈ ఐరన్ వల్ల మన బాడీలోని బ్లడ్ అంతా కూడా రెడ్ కలర్ లో ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ లో బ్లడ్ అనేది రెడ్ గా ఉంటుంది. అలాగే సమ్ యానిమల్స్ అంటే కొన్ని యానిమల్స్ లో బ్లడ్ అనేది రెడ్ కలర్ లో కాకుండా వేరే కలర్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ ని చూస్తే దాంట్లో బ్లడ్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఆక్టోపస్ సరికి బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది? బ్లూ కలర్ లో ఉంటుంది. ఓకే,
యాక్చువల్లీ ఆక్టోపస్ లో బ్లడ్ అనేది బ్లూ కలర్ ఎందుకు ఉంటదంటే మన బాడీలో హీమోగ్లోబిన్ ఐరన్ కలిగి ఉంటది కదా. సో అలాగే ఆక్టోపస్ లో ఈమోసైనిన్ అనే వర్ణకం ఉండేది, అది కాపర్ ఎక్కువగా కలిగి ఉంటది. దాని వల్ల ఆక్టోపస్ లో ఇదంతా కూడా బ్లూ కలర్ లో ఉంటది. ఇప్పుడు మనం WBC గురించి నేర్చుకుందాం. WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఇవి కూడా బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ WBC అనేవి 2 టైప్స్. ఫస్ట్ వన్ వస్తే గ్రాన్యులోసైట్స్. ఏంటిది? గ్రాన్యులోసైట్స్. అలాగే సెకండ్ వన్ వస్తే ఏ గ్రాన్యులోసైట్స్. ఏంటివి? ఏ గ్రాన్యులోసైట్స్. WBC అనేవి గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ అనే 2 టైప్స్ గా ఉంటాయి. అలాగే ఈ WBCకి ఇంకో పేరుంది, అదే ల్యూకోసైట్స్. ఏంటది? ల్యూకోసైట్స్. ఓకే, WBC వచ్చి 2 టైప్స్, గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. మళ్ళీ ఈ గ్రాన్యులర్స్ వచ్చి 3 టైప్స్. అవి ఏమిటో చూడండి. ఫస్ట్ వన్ వచ్చి న్యూట్రోఫిల్స్. సెకండ్ వన్ ఇసినోఫిల్స్. ఏంటది? ఇసినోఫిల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి బేసోఫిల్స్. ఏంటది? బేసోఫిల్స్. ఈ గ్రాన్యులోసైట్స్ వచ్చి 2 టైప్స్. ఫస్ట్ వన్ లింపోసైట్స్. సెకండ్ వన్ వచ్చేసి మోనోసైట్స్. ఏంటది? మోనోసైట్స్. ఫస్ట్ వన్ వచ్చి లింపోసైట్స్, సెకండ్ వన్ మోనోసైట్స్. మనకి చూడండి, అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయి, అంటే 5 రకాలు ఉన్నాయి. ఏంటవి? న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బెస్నోఫిల్స్, లింపోసైట్స్ అండ్ మోనోసైట్స్. చూడండి, మనకి న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ ఏం చేస్తాయంటే మనకి చూడండి, న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్ ఇవి మన బాడీలోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇస్నోఫిల్స్. ఇస్నోఫిల్స్ ఏం చేస్తాయంటే చూడండి, మనకు అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పడవు. కొన్ని ఫుడ్ తిన్నప్పుడు ఏమవుద్దంటే మనకి అలర్జీ టైప్లో వస్తాయి కదా, అలాంటి వాటిని క్యూర్ చేయడానికి ఇస్నోఫిల్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ బాసోఫిల్స్. ఇవి ఏం చేస్తాయి? ఇవి హిస్టమిన్ అనే ఒక రకమైన సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తాయి. దీని వల్ల యూజ్ ఏంటంటే మన బాడీ మీద ఏమైనా చీమలు, దోమలు కుట్టినప్పుడు ఒక రకమైన వాపు వస్తుంది కదా, అది క్యూర్ అవ్వడానికి హిస్టమిన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎపరిన్ అనే ఒక లిక్విడ్ కూడా రిలీజ్ చేస్తుంది. దీని వల్ల మనకి యూజ్ ఏంటంటే మన బాడీలో బ్లడ్ వెల్స్, బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటది కదా, ఈ బ్లడ్ అనేది గడ్డకట్టుగా ఉండడానికి ఎపరిన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా ఏం మిగిలిపోయాయి మనకి? లింపోసైట్స్. మరి ఈ లింపోసైట్స్ వల్ల యూజ్ ఏంటి మనకి? ఈ లింపోసైట్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్, అవి బి మరియు టి. ఇవి దేనికి యూజ్ అవుతాయి? మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఒక క్యూబిక్ మిల్లీమీటర్ బ్లడ్లో 4000 నుంచి 6000 మధ్యలో ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం ప్లేట్లెట్స్ గురించి నేర్చుకుందాం. వీటిని తెలుగులో రక్త పలకికలు అంటారు. వీటికి ఇంకొక పేరు థ్రాంబోసైట్స్. ఏంటది? థ్రాంబోసైట్స్. ఇవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? మెగా కార్యోసైట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. మన బాడీలో ఉన్న ఎముక మధ్య అంటే బోన్ మ్యారోలో ఉన్న మెగా కార్యోసైట్స్ నుంచి ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి యాక్చువల్లీ మన బ్లడ్ లో ఎంత ఉంటాయి? ఒక క్యూబిక్ మిల్లీమీటర్ రక్తం తీసుకుంటే అందులో 1 lakhs నుంచి 4 lakhs వరకు ఈ ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. సో మనకి మన ప్లేట్లెట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? మన బాడీలో ప్లేట్లెట్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, వాటి యొక్క విధి ఏమిటంటే, అవి ఎక్కడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ కట్ అయింది అనుకుందాం, ఈ కట్ అయిన ప్రదేశం నుంచి బ్లడ్ అనేది బయటికి ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఈ బ్లడ్ అనేది ఫ్లో అవ్వకుండా ఈ ప్లేట్లెట్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి? ఈ ప్లేట్లెట్స్ అన్ని కూడా ఒక థ్రెడ్ లాంటి స్ట్రక్చర్గా ఏర్పడి బ్లడ్ బయటకు రాకుండా ఆఫ్ చేస్తాయి. మనకి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు దానికి తగ్గ ఫుడ్ అనేది తీసుకుంటే ఈ ప్లేట్లెట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్లడ్ గ్రూప్స్ గురించి నేర్చుకుందాం.
ఈ బ్లడ్ గ్రూప్స్ని ఫస్ట్ ఎవరు కనుగొన్నారు? కర్రీ ల్యాండ్ స్టైనర్. ఎవరత్నో? కర్రీ ల్యాండ్ స్టైనర్ 1900 సంవత్సరంలో. 1900లో మనకి బ్లడ్ గ్రూప్స్ని కనుక్కోవడం జరిగింది. సో మనకి ఏ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి? ఏ, బి, ఏబి, ఓ. మరలా ఇందులో మనకి వీటి మీద ఉండే ఫ్యాక్టర్స్ ఆధారంగా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. అంటే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ పాజిటివ్. అలాగే ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్. మనకి ప్లాస్మాలో యాంటీబాడీస్ అలాగే బ్లడ్ లో యాంటీజెన్స్ ఉంటాయి. సో మనకి యాంటీబాడీస్ అండ్ యాంటీజెన్స్ ఉంటాయి. ఏ బ్లడ్ గ్రూప్ లో యాంటీజెన్స్ వచ్చి ఏముంటది, అలాగే యాంటీబాడీస్ వచ్చి బి ఉంటుంది. అలాగే బి బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ వచ్చి బి ఉంటుంది, యాంటీబాడీస్ ఏ ఉంటుంది. అలాగే ఏబి గ్రూప్కి వచ్చేసరికి యాంటీజెన్స్ ఏబి ఉంటాయి, మళ్ళీ యాంటీబాడీస్ ఉండవు. నెక్స్ట్ ఓ గ్రూప్కి వచ్చేసరికి యాంటీజెన్స్ ఇందులో ఉండవు, యాంటీబాడీస్ ఉంటాయి. మనకి ఈ గ్రూప్స్ పరంగా చూస్తే ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అనే గ్రూప్స్గా ఉంటాయి. యాక్చువల్లీ బ్లడ్ గ్రూప్స్ అనేవి 4 ఉంటాయి, కానీ వీటి మీద ఉండే RH ఫ్యాక్టర్ ఆధారంగా వీటిని పాజిటివ్ నెగిటివ్గా డివైడ్ చేశారు. సో ఇప్పుడు ఎవరెవరికి బ్లడ్ అనేది ఎలా డొనేట్ చేయొచ్చో తెలుసుకుందాం. చూడండి, మనం ఏం చెప్పుకున్నాం, మామూలుగా బ్లడ్ గ్రూప్స్ అనేవి 4 ఉంటాయి, కాకపోతే వాటి మీద ఉండే పాజిటివ్ నెగిటివ్ ఆధారంగా 8గా డివైడ్ చేస్తాం కదా, అవి ఏంటో చూద్దాం. చూడండి, ఓ నెగిటివ్, ఓ పాజిటివ్, ఏ నెగిటివ్, ఏ పాజిటివ్, బి నెగిటివ్, బి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఏబి పాజిటివ్. అలాగే ఇంకా ఇటు సైడ్ కూడా చూద్దాము. ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. చూడండి, ఓ నెగిటివ్ అనేది ఏబి పాజిటివ్కి ఇవ్వచ్చు, ఏబి నెగిటివ్కి ఇవ్వచ్చు, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ వరకు ఇవ్వచ్చు. ఇక్కడ ఓ పాజిటివ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి ఏబి పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్కి ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ ఏ నెగిటివ్ అని చూసారా, ఇది ఏబి పాజిటివ్కి, ఏబి నెగిటివ్కి, ఏ పాజిటివ్కి, ఏ నెగిటివ్కి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏ పాజిటివ్, ఈ ఏ పాజిటివ్ వచ్చేసి ఓన్లీ పాజిటివ్స్ అంటే ఏబి పాజిటివ్, ఏ పాజిటివ్కి మాత్రమే ఇవ్వచ్చు. నెక్స్ట్ బి నెగిటివ్, ఈ బి నెగిటివ్ వచ్చి ఏబి పాజిటివ్కి, ఏబి నెగిటివ్కి, అలాగే బి పాజిటివ్కి, బి నెగిటివ్కి ఇవ్వచ్చు. నెక్స్ట్ బి పాజిటివ్ వచ్చి ఏబి పాజిటివ్కి, బి పాజిటివ్కి మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ ఏబి నెగిటివ్ అనేది ఏబి పాజిటివ్కి, ఏబి నెగిటివ్కి మాత్రమే ఇస్తుంది. లాస్ట్ వన్ ఏబి పాజిటివ్, ఇది ఏబి పాజిటివ్కి మాత్రమే ఇస్తుంది. బ్లడ్ గ్రూప్స్లో చూస్తే మనకి ఏబి గ్రూప్ని యూనివర్సల్ రిసెప్టర్ అంటారు. అంటే ఏబి గ్రూప్ అనేది అందరి దగ్గర నుంచి బ్లడ్ అనేది తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఓ గ్రూప్ అనేది యూనివర్సల్ డోనర్. అంటే ఓ గ్రూప్ అనేది ఎవరికైనా సరే బ్లడ్ ఇవ్వడానికి, ఓ గ్రూప్ వాళ్ళు ఇవ్వడానికి వీలవుతుంది. చూడండి, ఓ నెగిటివ్ గ్రూప్ ఉంది కదా, ఓ పాజిటివ్ కాదు, మరలా యూనివర్సల్ డోనర్ ఓ నెగిటివ్. ఓ నెగిటివ్ అనేది అన్ని గ్రూప్స్కి పాజిటివ్ నెగిటివ్ బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓ నెగిటివ్ ని మనం యూనివర్సల్ డోనర్ గా చెప్పవచ్చు. అలాగే ఏబి గ్రూప్ ని యూనివర్సల్ రిసిపియంట్ గా చెప్పవచ్చు. బ్లడ్ గ్రూప్స్ ని కర్రీ ల్యాండ్ స్టైనర్ 1900 సంవత్సరంలో కనుగొన్నారు. అలాగే మనకి రేర్గా ఒక బ్లడ్ గ్రూప్ కూడా ఉంటుంది, అదే బొంబాయి బ్లడ్ గ్రూప్. సో మనకి జూన్ 14న వరల్డ్ బ్లడ్ డొనేట్ డేగా సెలబ్రేట్ చేస్తారు.
జూన్ 14న వరల్డ్ బ్లడ్ డొనేట్ డేగా సెలబ్రేట్ చేస్తారు. జూన్ 14th ఎందుకు జూన్ 14ని వరల్డ్ బ్లడ్ డొనేట్ డేగా ప్రకటించారు అంటే కర్ల్ ల్యాండ్స్టీనర్ జూన్ 14న తన యొక్క బర్త్ యానివర్సరీ. సో అతని బర్త్ యానివర్సరీ సందర్భంగా జూన్ 14న వరల్డ్ బ్లడ్ డొనేట్ డేగా చేస్తారు. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కార్డియాక్ సర్కిల్స్ గురించి, సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ గురించి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.